హలో ఎవ్రీవన్, ఐమ్ వినోద్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో గ్రూప్ త్రీలో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, అంటే టీజీపీఎస్సీ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఇదే గ్రూప్ 2 లెవెల్లో ఓకే క్వశ్చన్ వే అనేది తెలుస్తుంది. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. డబుల్ బ్లాంక్లు ఇచ్చారు చూడండి. ఎవ్రీవన్ స్పేస్ నిత్యాస్ స్పిరిట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్. షీ ఈజ్ ఆల్వేస్ రెడీ. చూడండి, ఇగో ఇక్కడ మెయిన్ పార్ట్ ఉంది. షీ ఈజ్ ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఎప్పటికీ చేసేదే కదా. ఎప్పటికీ చేసే వాటిని ఎందులో చెప్పాలండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు V1 అయినా వస్తుంది, ఓకేనా, వర్బ్ 1 అయినా వస్తుంది, లేదంటే వర్బ్ 5 అయినా వస్తుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, అంతే కదా. ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్బులలో ఇది సబ్జెక్టు, ఎవ్రీవన్ అనేది సబ్జెక్టు. ఇప్పుడు అడ్మైర్ అనేది ఉంది, ఓకేనా. అడ్మైర్ అంటే ఇక్కడ ఏంటంటే V1, అడ్మైర్డ్ అనేది V2, అడ్మైర్డ్ అనేది V3 కూడా అవుతుంది, అడ్మైరింగ్ అనేది V4 అవుతుంది, V5 ఏమవుతుంది? అడ్మైర్స్ అవుతుంది, ఓకేనా, అడ్మైర్స్ అవుతుంది. సో ఇది ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మరి V1 ఎప్పుడు రావాలి, V5 ఎప్పుడు రావాలని అంటే, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 వస్తుంది. ఎవరు చెప్తున్నారు? ఎవ్రీవన్. ఇగో ఇది థర్డ్ పర్సన్, ఓకేనా. ఎవ్రీవన్ అంటే సింగులరే కదా. సో సబ్జెక్టు ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం రావాలి? V5 రావాలి, అంతే కదా, V5 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్లలో, ఓకేనా, ఇప్పుడు V5 ఏంటండి? అడ్మైర్స్. ఇచ్చిన ఆప్షన్లలో చూడండి 3 అనే ఆప్షన్, ఓకేనా. సో అడ్మైర్స్ అనేది ఇక్కడ కరెక్ట్ వన్. సో చూడండి ఇక్కడ రెడీ టూ తర్వాత జనరల్గా ఏంటంటే V1 ఇన్ఫినిటివ్ ఫామ్ రావాలి, ఓకేనా, ఇన్ఫినిటివ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో టేకింగ్ అనేది V4, ఓకేనా. ఇక్కడ హ్యావ్ టేకెన్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు, ఓకేనా. సో అక్కడ అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఇగో టేక్ అనేదే కదా V1 అంటే, ఓకేనా, టేక్. సో కాబట్టి ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఈజ్, ఓకేనా, ఆన్సర్ 3 అనేది ఆన్సర్, ఓకే. సో చూడండి నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్, ఓకే. సో ఇక్కడ ది అడ్మిషన్ ఫామ్ గేవ్ సుజాత ద చాయిస్ టు సెలెక్ట్ స్పేస్ హిస్టరీ స్పేస్ పొలిటికల్ సైన్స్ ఇఫ్ షీ వాంటెడ్ ఏ BA డిగ్రీ. అంటే BA డిగ్రీ కావాలి అని అంటే, ఓకేనా, హిస్టరీ అయినా పొలిటికల్ సైన్స్ అయినా తీసుకోవాలి, ఏదైనా అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఏదైనా, ఇదైనా అన్నప్పుడు మనకు ఏంటనంటే ఐదర్ ఆర్ను వాడతాం. ఏంటండి? ఐదర్ ఆర్, ఓకేనా. అంటే ఇక్కడ ఏం రావాలి? ఐదర్ హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్, ఓకేనా. నైదర్ కాదు, ఓకే. సో నైదర్ నార్ కాదు, ఐదర్ అండ్ కాదు. ఇక ఐదర్ వచ్చినప్పుడు ఎప్పటికీ ఉన్న మనకు కోరిలేషన్ ఏంటండి? ఆర్ అనేది వస్తుంది. ఇక్కడ ఐదర్ ఉంది కానీ ఇక్కడ అండ్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి ఎక్కువ. సో స్పేస్ వాంటెడ్ టు కుడ్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ మేక్ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ ద ప్రజెంటేషన్స్ వీ మేడ్. మేము ప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడగవచ్చు. క్వశ్చన్స్ ఎవరు అడిగేది? డెఫినెట్గా ఇప్పుడు చూడండి, హవెవర్ వాంటెడా, వెన్ ఎవర్ వాంటెడా, హూ ఎవర్. ఇప్పుడు అడిగేది అయితే పర్సన్సే కదా, కాబట్టి ఏం రావాలి? హూ ఎవర్ రావాలి, ఓకేనా, హూ ఎవర్. సో ఇక్కడ ఏంటండి? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్. అంటే సేమ్ వర్డ్ ఉన్నది అడుగుతున్నాడు మనల్ని, ఓకేనా, సేమ్ వర్డ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్. నాట్ అన్కామన్ అంటే సర్వసాధారణం, కామన్ అన్నట్టుగా. నాట్ అన్కామన్ అంటే కామన్ అన్నట్టు, ఎందుకంటే నాట్ ఉంది, అన్నుంది. టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సబ్వర్ట్ ది అపోనెంట్స్ పార్టీ, ఓకేనా. సో ఇక్కడ మనకి దీనికి ఏంటండి? అండర్లైన్ చేసిన వాడికి సినానిమ్ అడిగాడు, ఓకేనా. సో డీస్టెబిలైజ్ చేయడం, ఓకేనా. సో ఏంటండి? కుదిపేయడం, సో తీసేయడం, ఇలాంటివి సబ్వర్ట్ కిందికి వస్తాయి. దీనికి ఇక్కడ ఏంటంటే సినానిమ్ అడుగుతున్నాడు. ఇంప్రూవ్ అనేది అపోజిట్ అవుతుంది, ఓకేనా. అప్హోల్డ్ అనేది కూడా అపోజిట్ అవుతుంది. సపోర్ట్ దీనికి, ఓకేనా. సో సపోర్ట్, ఓకేనా. సో చూడండి, ఇది కూడా మనకి అపోజిట్ అవుతుంది, ఓకేనా. సో 3 ఒకే విధంగా ఉన్నాయి మీనింగ్స్. చూడండి, డిబేస్ అనేది, ఓకేనా, అంటే
ఒక గవర్నమెంట్ ఉంది, దాన్ని కూల్చేసాం అనుకోండి సబ్వర్ట్, డిబేస్, ఇగో ఈ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. ఓకేనా, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ కోహెరెంట్ పేరాగ్రాఫ్. అంటే ప్రాపర్ మీనింగ్ వచ్చే విధంగా పేరాగ్రాఫ్ని, ఇక్కడ పేరాగ్రాఫ్ వచ్చే విధంగా అరేంజ్ చేయండి అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్, మేయర్ డిసైడెడ్ టు విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ద విలేజ్ ఫర్ ద వీకెండ్. ఓకే, సో డిసైడ్ అయ్యారు. దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ క్యాచింగ్ అప్ అండ్ ఎంజాయింగ్ ద ఈచ్ అదర్స్ కంపెనీ. దే అనేది ఎవరో మనకు తెలియాలి, కాబట్టి ఇప్పుడు ఫస్టే మనకు బి వస్తుందా? దే ఎవరో చెప్పిన తర్వాత బి అనేది రావాలి, కాబట్టి బి అనేది ఇక్కడ ఫస్ట్ వన్ కాదు. ఆన్ సాటర్డే మార్నింగ్ హీ బోర్డెడ్ ఏ ట్రైన్. హీ ఎవరిక్కడ? ఓకేనా, ఫర్ హ్యాప్స్ ఎవరండి? మేయర్. మేయర్నే ఇక్కడ హీ అని అంటున్నాం. అంటే డెఫినెట్గా ఏ వచ్చిన తర్వాతనే సి, ఇక్కడ సి రావాలి, ఎందుకంటే హీ అనేది ఇతనే. అపాన్ అరైవింగ్ హీ వాజ్ వెల్కమ్డ్ విత్ ఎ వామ్ హగ్ అండ్ ఎ డెలిషియస్ హోమ్ మేడ్ మీల్. ఇప్పుడు ఇతను వచ్చాడు, కానీ ఫస్ట్ ఏంటండి, ఇక్కడేమో ట్రైన్ ఎక్కినట్టుగా ఉంది, ఇక్కడ డిసైడ్ అయ్యాడు, ఇక్కడ ఏంటి వచ్చినాక వెల్కమ్ చెప్పడం, ఇదంతా సీక్వెన్సే కదా. ఓకేనా, కాబట్టి చూడండి, ఫస్ట్ డిసైడ్ అయింది ఎక్కడ? ఏలో ఉంది. ఓకేనా, డిసైడ్ అయిన తర్వాత ఆన్ సాటర్డే ఏంటండి? వీకెండ్. ఓకేనా, ఏంటి? మార్నింగ్ రోజు ఈ బోర్డెడ్ ఏ ట్రైన్, అంటే రావాల్సింది ఏంటి నెక్స్ట్? ఓకేనా, సో ఏ తర్వాత ఏం రావాలి? సి రావాలి. ఓకేనా, సి ఇక్కడ బోర్డు అంటే ఆ తర్వాత వచ్చిండు ఏంటంటే అపాన్ అరైవింగ్. ఓకే, సో డి. ఓకే, సో ఆ తర్వాత ఏం రావాలి? దే స్పెంట్, బి. ఓకేనా, ఏసీడిబి. ఓకేనా, ఏసీడిబి ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇలా. ఓకే, సో ఇవి ఈ పార్ట్ మనకి చూడండి, ఇది ఈ లెంత్ వన్. ఓకే, ఇది అండ్ పారాగ్రాఫ్ను నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. ఒకసారి ఇది చూడండి, చూస్ ద కరెక్ట్ ప్రెఫిక్సెస్, అంటే టైం ల్యాగ్ అవ్వకుండా నేను చిన్నది చూస్ చేస్తాను. చూస్ ద కరెక్ట్ ప్రెఫిక్సెస్ దట్ మ్యాచ్ ద వర్డ్స్ గివెన్ బిలో. అంటే ఇక్కడ ఏది కరెక్ట్గా, ఓకేనా, ఇది ప్రెఫిక్స్ వర్డ్ ముందు వచ్చేది, దేనికి కలిపితే కరెక్ట్ వర్డ్ అవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, మనకు కౌంటర్. ఓకేనా, ఫస్ట్ కౌంటర్. ఓకేనా, కౌంటర్ మెజర్ అని అంటాం. ఓకేనా, కౌంటర్ మెజర్ అంటే ఏ అనేది ఏంటండి? 2. ఓకేనా, ఏ అనేది 2. ఇప్పుడు చూడండి, మనకి యాంటీ పొల్యూషన్. ఓకేనా, యాంటీ మెజర్ ఉండదు. ఓకేనా, యాంటీ ఫంక్షనల్, యాంటీ ప్రూవ్ ఇది కాదు. ఓకేనా, కాబట్టి యాంటీ పొల్యూషన్ మెజర్స్ అని అంటాం కదా. ఓకేనా, అంటే బి అనేది ఏంటి? 1. ఓకేనా, బి అనేది ఏంటి? 1. సో ఇక్కడ చూడండి, డిస్, ఈ డిస్ అని అంటే పని చేయకపోవడం అండి. ఓకేనా, పని, ఈ డివైఎస్ అంటే డిస్ ఫంక్షనల్, ఇది డిస్ యాంటీ అన్నట్టు, డిస్ ప్రూవ్. ఓకేనా, స్టేట్ దమ్స్, ఇక్కడ ప్రూవ్, ఒకదాన్ని ఫాల్స్ ప్రూవ్గా చేయడం డిస్ ప్రూవ్ అని అంటారు. ఓకేనా, ఇది. ఓకేనా, అన్స్క్రూ అంటే ఒక నట్టును బిగించామనుకోండి స్క్రూ అంటాం, దాన్ని విప్పామనుకోండి అన్స్క్రూ అంటాం. ఓకేనా, సో ఏ బి, ఇప్పుడు ఏ అనేది 2, బి అనేది 1, ఇలాంటి ఇక్కడ చూడండి, ఏ 2తోని బి 1తోని ఓన్లీ 1 ఉంది ఆప్షన్. ఓకేనా, సో దిస్ వన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 136, ద చైల్డ్స్ ఐస్. ఓకేనా, సో ఇక్కడ చైల్డ్స్ ఐస్. ఓకేనా, సో చిన్న పాప లేదా బాబు యొక్క కళ్ళు ఏంటండి? లిట్. వెన్ షీ సా ది ఐస్ క్రీమ్ కార్ట్ టర్నింగ్. ఓకేనా, అంటే ఒక ఐస్ క్రీమ్ పట్టుకున్న వ్యక్తి, ఓకేనా, కార్ట్ ముందు ఉంటుంది కదా బండి, సో అది రాగానే ఏమైందని అంటున్నాడు. జనరల్గా ఇప్పుడు జనరల్ థింక్లో చిల్డ్రన్ ఐస్ క్రీమ్ చూడగానే ఏంటండి? ఐస్. ఓకేనా, లిట్ ఓవర్ కాదు. ఓకేనా, సో అది కళ్ళు వెలిగిపోయాయి అని అంటున్నాం అన్నమాట. ఓకేనా, సో ఏంటండి? లిట్ అప్. ఓకేనా, ఇది. వెన్ షీ సా ఐస్ క్రీమ్ కార్ట్ టర్నింగ్ ఇంటూ అని అంటే అది ఏంటండి? ట్రాన్స్ఫార్మ్, రాగానే అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, ఇది. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ టు ఫిల్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద స్పేస్ మీల్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. చూడండి, ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్ అంటే నేను ఇప్పటి వరకు తిన్న వాట్లలో. ఓకేనా, చాలా మీల్స్ తిన్నాము, ఇప్పటి వరకు తిన్న వాట్లలో ఇదేంటి అని అడుగుతున్నాడు. అన్నిటితోని కంపేర్ చేసి చెప్పినప్పుడు మనకి అడ్జెక్టివ్కి ఏంటండి? 3 డిగ్రీస్ ఉంటాయి. ఏంటి? పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, సో ఇక్కడ బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. ఓకేనా, ఇక్కడ ఓర్స్ అనేది కంపారేటివ్ డిగ్రీ, వరస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది
రెండిటి మధ్యలో కంపారిజన్ ఉన్నప్పుడు కంపారేటివ్ డిగ్రీ వాడతాం. ఓకేనా? సో, కంపారిజన్ అనేది మోర్ దెన్ 2 మధ్యలో ఉందనుకోండి సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఇప్పుడు అన్ని మీల్స్ అని అంటున్నాం. చాలా మీల్స్ ఉన్నాయి. ఓకేనా? అన్ని మీల్స్ కంటే ఇది ఇక వరస్ట్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే రెండిటికంటే ఎక్కువ ఉన్నట్టే కదా! ఓకేనా? రెండిటికంటే ఎక్కువ ఉన్న దానికి కంపేర్ చేస్తే మనం ఏం వాడాలి? సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా? సో, చూడండి మోర్ ఓర్స్ కాదు. ఓకేనా? బ్యాడ్ అనేది ఏంటి? పాజిటివ్ డిగ్రీ. కాబట్టి కంపారిజన్‌లో ఇది వాడం. ఓకేనా? మోర్ ఓర్స్ అనేది ఇది కంపారేటివ్ డిగ్రీ, ఇది కంపారేటివ్ డిగ్రీ. ఓకేనా? సో, డబుల్ కంపారేటివ్స్ రావు. ఓకేనా? ఇగో ఇది కంపారేటివ్ డిగ్రీ. కాబట్టి ఏంటంటే వరస్ట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే. ఇది. సో, ఇగో ఈ ఫార్మ్ కూడా చూడండి. ఇది కూడా నేను సెకండ్ పార్ట్‌లో డిస్కస్ చేస్తాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా? కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అండ్ ఇది. సో, చూడండి చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ద రిపోర్టెడ్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఇండైరెక్ట్‌లోకి మార్చమంటున్నాడు. ఓకేనా? హీ సెయిడ్ టు మీ. ఓకేనా? హీ సెయిడ్ టు మీని ఏంటండి? హీ సెయిడ్ దట్. ఇగో ఇలా అవుతుంది. లేదా హీ టోల్డ్ మీ దట్ అని కూడా అవుతుంది. చూడండి. ఇగో ఇది ఏంటంటే దీన్ని మార్చాలి. ఓకేనా? ఐ విల్ కాల్ యూ టుమారో. మీకు ఒకటి ఇక్కడ 2 గుర్తుంటే డైరెక్ట్ స్పీచ్‌లో విల్ ఉందనుకోండి. అది ఇండైరెక్ట్ స్పీచ్‌లో వుడ్‌గా మారుతుంది. ఓకేనా? వుడ్‌గా మారుతుంది. ఒకవేళ టుమారో అని ఉందనుకోండి. అది నెక్స్ట్ డేగా మారుతుంది. నెక్స్ట్ డేగా మారుతుంది. ఓకేనా? సో, చూడండి. హీ సెయిడ్ దట్ ఇగో విల్లే ఉంది ఇక్కడ. కాబట్టి ఇది కాదు. వుడ్ కావాలి కదా మనకు. హీ సెయిడ్ దట్ హీ వుడ్. ఓకేనా? హీ వుడ్. ఓకేనా? కాల్ మీ ద నెక్స్ట్ డే. ఇగో ఇది ఉంది. చూడండి నెక్స్ట్ హీ సెయిడ్ దట్ హీ వుడ్ కాల్ మీ. ఓకేనా? టుమారో అనేది ఏమవుతుంది? టుమారో అనేది టుమారోగా ఉండదు. ఓకేనా? ఇక్కడ కూడా టుమారోనే ఉంది. కాబట్టి ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ వన్. ఓకేనా? సో, ఇది. నెక్స్ట్ చూడండి. ద స్ట్రైకింగ్ ఎంప్లాయీస్ రిసార్టెడ్. చూడండి సఫర్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఏమొస్తుందండి? ఫ్రమ్ వస్తుంది. ఇదే ఫిక్స్డ్‌గా ఎప్పుడు రిసార్ట్ వచ్చినా పాల్పడడం, ఎంప్లాయీస్ పాల్పడ్డారు. దేనికి? షౌటింగ్ స్లోగన్స్‌కి. ఓకేనా? ఎప్పుడు వచ్చినా ఏమొస్తుందనంటే 2 వస్తుంది. ఓకేనా? 2. ఇవి అన్నిట్లలో చూడండి ఉన్నదల్లా 2 అనేది ఒకటే ఉంది. అంటే ఆప్షన్ ఏంటండి? 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? స్లోగన్ షౌటింగ్ టు డ్రా మీడియా అటెన్షన్. ఏంటండి? టు దేర్ అజిటేషన్. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ రిసార్టెడ్ టు స్లోగన్ షౌటింగ్‌కు పాల్పడ్డారు. ఎందుకు? ఆ మీడియా అటెన్షన్ వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి. ఇగో ఇది మీనింగ్. ఓకే. సో, ఈ 141 క్వశ్చన్ ఓకేనా? గ్రామరు ఇది కండిషనల్ సెంటెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్. చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి రాస్తున్నానండి. ఇఫ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ మీ. ఇఫ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ మీ. అతను నాకు హెల్ప్ చేసుంటే ఓకేనా? ఐ వుడ్ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. అతను నాకు హెల్ప్ చేసుంటే నేను మ్యాచ్ విన్ అయ్యేవాడిని. అంటే విన్ కాలేదన్నట్టు ఇప్పుడు. ఓకేనా? అతను హెల్ప్ చేసుంటే ఇది జరిగేది. ఓకేనా? ఎప్పుడైతే చూడండి వుడ్ హ్యావ్ అనేది ఈ రిజల్ట్ క్లాజ్‌లో వస్తుందో ఓకేనా? ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్‌లో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యాడ్ V3. ఓకేనా? ఈ ముందు ఇఫ్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఇఫ్ కనుక తీసేసామనుకోండి ఇగో హ్యాడ్ ముందుకు రావాలి. ఇది చూడండి హ్యాడ్ హీ హెల్ప్డ్ మీ. అప్పుడు ఇఫ్ సంబంధం లేదు ఇక. హ్యాడ్ హీ హెల్ప్డ్ అన్న ఇఫ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ అన్న రెండు సేమే. ఓకేనా? ఇఫ్ తీసేసినప్పుడు ఇక్కడ మనకు ఈ హ్యాడ్ అనేది ముందుకు రావాలి. ఓకేనా? సో, ఇది యాడ్వర్బ్‌లో మనకు ఒక పార్ట్‌గా ఉంటుంది. దీన్ని చాప్టర్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాం. ఇన్వర్షన్ అని అంటారు దీన్ని. అంటే హెల్పింగ్ వర్బ్‌ను సబ్జెక్ట్ ముందుకు తీసుకురావడం అన్నట్టు. ఓకేనా? హ్యాడ్ హీ హెల్ప్డ్ మీ. ఓకేనా? ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే చూడండి. స్పేస్ దట్ దేర్ వర్ గేమ్స్ అండ్ మ్యూజిక్ ఐ వుడ్ హ్యావ్ గాన్. చూడండి వుడ్ హ్యావ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇఫ్ క్లాజ్‌లో ఏం రావాలి? ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఐ హ్యాడ్ నో అనేది కరెక్ట్ అవుతుందా? ఓకేనా? సబ్జెక్టు హ్యాడు V3. ఓకేనా? ఇఫే లేదు ఇక్కడ. ఓకేనా? హ్యాడ్ తర్వాత V3 రావాలి కానీ నో అనేది V1. ఓకేనా? హ్యాడ్ ఐ న్యూ. చూడండి హ్యాడ్ ఐ అనేది కరెక్టే కానీ ఇది V2. హ్యాడ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఓకేనా? ఐ హ్యాడ్ నోన్. ఇఫ్ కనుక వచ్చేది ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది. ఓకేనా? ఇఫ్ లేకపోతే హ్యాడ్ ముందుకు రావాలి. చూడండి ఇక్కడ లేదు హ్యాడ్ ఐ నోన్.
ఓకేనా, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్, హీ సా స్పేస్ వన్ ఐడ్ మ్యాన్ అండ్ స్పేస్ ఇక్కడ ఓల్డ్ ఉమెన్ ఇన్ హిస్ డ్రీమ్ అంటే ఒక అని వస్తుందండి, వన్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఏదైనా వర్డ్ ఇప్పుడు చూడండి, ఓకేనా, ఓతోని బిగిన్ అయి వా అనే సౌండ్ ఇచ్చింది అనుకోండి, ఓకేనా, వా అనే సౌండ్ ఇచ్చింది అనుకోండి, అక్కడ ఏంటండి ఏ అనేది ఆర్టికల్ రావాలి. ఓకేనా, ఇప్పుడు ఆ ఇచ్చిన, ఓకేనా, ఇక్కడ ఓ అనే సౌండ్ ఇచ్చింది అనుకోండి, ఓ అనే సౌండ్, ఓ ఇస్తే అక్కడ ఏంటండి యాన్ రావాలి. ఓకేనా, ఇది ఓవెల్ సౌండ్ అన్నట్టు, ఇది కాన్సనెంట్ సౌండ్ అన్నట్టు. చూడండి ఇక్కడ హీ సా స్పేస్ వా అనే సౌండ్ వస్తుంది కదా, వా అన్నప్పుడు ఏం రావాలి, ఏ, అంతే కదా, ఏ. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయ్యాయి దీంతో. ఓకేనా, ఇది ఓకేనా, ఏ వన్ ఐడ్ మ్యాన్. ఓకేనా, ఓ అనే సౌండ్ వస్తుంది కదా, ఓతో ఏం రావాలి, అన్ ఓల్డ్ ఉమెన్, కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి, షీ వెంట్ అవుట్ సైడ్ టు సీ వాట్ ద క్లెమర్ వాజ్ ఆల్ అబౌట్ బట్ ద ఎంట్రీ ఆఫ్ ద పోలీస్ వ్యాన్ బ్రాట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ నో టైమ్. ఈ సిచ్యువేషన్ పట్ల అర్థం చేసుకోవచ్చండి. షీ వెంట్ అవుట్ సైడ్ టు సీ వాట్ ద క్లామర్ వాస్, ఏం అడుగుతున్నాడు, యాంటోనిమ్ అడుగుతున్నాడు. అంటే ఈ క్లామర్ ఇక అండర్లైన్ చేసిన వర్డ్కు ఏంటి, ఆ యాంటోనిమ్ అడుగుతున్నాడు, అదే ఈ బ్లాంక్లో సెట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి, పోలీస్ వ్యాన్ రాగానే, ఓకేనా, ఇక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లం ఉంది, ఏం జరుగుతుందో అని చూడడానికి వెళ్ళింది, పోలీస్ వ్యాన్ రాగానే అంతా కామ్ అయిపోయింది అని అంటున్నాడు ఇక్కడ. అంటే అప్పటి వరకు డిస్టర్బెన్స్ ఉన్నట్టే కదా ఇక్కడ, ఓకేనా, ఉన్నట్టే. కానీ క్లెమర్ అనేది డిస్టర్బెన్సే, దీనికి అపోజిట్ అడుగుతున్నాడు. ఇవి సేమ్ వర్డ్స్ కాబట్టి మనకు అపోజిట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ గందరగోళం అంటాం కదా, దాన్నే కమోషన్ అని అంటాం, రెండు సేమే. అప్రూవర్ అంటే కూడా గందరగోళం లాంటిది, కాబట్టి పీస్ అనేది అపోజిట్ వర్డ్ మనకి. ఓకేనా, అది ఆఫ్టర్ ద హెవీ రెయిన్ అండ్ థండర్ స్టోమ్ అంటే ఉరుములు మెరుపుల తర్వాత దేర్ వాస్ స్పేస్ దే కుడ్ సెటప్ దేర్ క్యాంప్. ఓకేనా, అంటే థండర్ స్టోమ్స్, ఓకేనా, ఉరుములు మెరుపుల తర్వాత ఏ ప్లేస్ లేదు అని అంటున్నాడు. దే కుడ్ సెటప్ ఏంటండి, ఏ ప్లేస్ లేదు అని అంటే ఎవ్రీవేర్ అనేది పాజిటివ్, ఎనీవేర్ అనేది పాజిటివ్, ఎవ్రీవేర్ అనేది పాజిటివ్, కాబట్టి ఏంటండి నో వేర్ అనేది కరెక్ట్. ఓకేనా, ఇది. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. ఓకే, సో చూడండి, వి పాస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్. ఓకేనా, సో ఈ పార్ట్ అంతా కూడా సేమ్ వస్తుంది లాస్ట్కి. ఇప్పుడు యాక్చువల్గా వి పాస్ అనేది ఎల్లందులో ఉంది, వి పాస్ అని అంటే సబ్జెక్టు, పాస్ అనేది V1 అండ్ ఎలక్ట్రానిక్ కరెంట్ అనేది ఏంటండి ఆబ్జెక్ట్. అంటే ఎందులో ఉన్నట్టు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తే ఏమవుతుందంటే చూడండి, సబ్జెక్టు యామ్ అయినా, ఈజ్ అయినా, ఆర్ అయినా, ఆ తర్వాత V3, ఓకేనా, ఆ తర్వాత బై, ఆ తర్వాత ఏజెంట్ అంటాం. ఈ ఆబ్జెక్టే ఇక్కడ సబ్జెక్టు. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది, అన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆబ్జెక్ట్. ఇది ఇక్కడికి వస్తే సబ్జెక్ట్ అవుతుంది కదా, ఫస్ట్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ అని రావాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంటు ప్రకారం వర్బ్ రావాలి. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది సింగులర్ కదా, సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి ఇక్కడ, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్. ఓకేనా, చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్, ఆ తర్వాత ఏం రావాలి, V3. పాస్ అనేది ఏంటండి V1, దీనికి V3 ఏంటి పాస్డ్. చూడండి, అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్, ఇక్కడే ఉంది కదా అక్రాస్ ద ఎలక్ట్రో, ఇది సేమ్. ఓకేనా, సో ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వర్ ఉంది, ఈజ్ బీయింగ్ ఉంది ఇక్కడ, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది. సో ఇక్కడ ఈ పార్ట్ కూడా మీకు పార్ట్స్ 2లో డిస్కస్ చేస్తానండి. ఓకేనా, చూడండి, ఇంజనీర్స్ స్పేస్, ఇక్కడ ఇంజనీర్స్ యూజింగ్ ఏ ప్రోటోటైప్ స్కేల్ మోడల్ సిమ్యులేషన్ డెస్ట్రక్టివ్ టెస్ట్ నాన్ డెస్ట్రక్టివ్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్ స్పేస్ టు ఎన్జ్యూర్. ఓకేనా, వాళ్ళు చేశారు అని చెప్తున్నారండి. ఓకేనా, ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్ వచ్చి కామా పెట్టిన తర్వాత మధ్యలో ఎంతున్నా కూడా ఈ సబ్జెక్టు ప్రకారమే వర్బ్ రావాలి. ఓకేనా, వర్బ్ రావాలి. ఇప్పుడు ఇంజనీర్స్, ఓకేనా, ఇక్కడ ఏం రావాలి, ఇది ఆల్రెడీ మనకేంటండి, ఓకే. సో ఇక్కడ ఇంజనీర్స్ అనేది సబ్జెక్టు, హ్యాజ్ వస్తుందా, రాదు, ఎందుకనంటే హ్యాజ్ అనేది సింగులర్ కాబట్టి. అటెంప్ట్స్ అనేది రాదు, ఎందుకనంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వాడతాం, ఇది V5, ఇది కూడా కాదు. ఓకేనా,
సో చూడండి మనకి టు ఎన్జ్యూర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది పాస్ట్లోనే మనకు ఉంది కాబట్టి, ఓకేనా. సో జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో కూడా రాదు కాబట్టి ఏంటండి V1, ఓకేనా. సో ఏంటండి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే. సో ఈ విధంగా ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని పార్ట్ 2లో మీకు డిస్కస్ చేస్తానండి, ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో ఏమైనా డౌట్ ఉండేది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. రిమైనింగ్ పార్ట్స్ అంతే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి